బ్రిటన్ తనకి తాను ఉలిక్కిపడాల్సి వస్తుంది. బ్రిటన్ పోలీసులు, బ్రిటన్ సైన్యం తమకి తాము ఉలిక్కిపడాల్సి వస్తుంది. చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళకి శరణార్థులుగా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేస్తుంటే, ఎలా ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక ప్రాంతాలని జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకొని అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళని కూడా అవతలకి తరిమేసి వాళ్ళ ఆస్తులు కూడా కొనేసుకొని ఆ ప్రాంతం అంతా పూర్తిగా చివరికి బ్రిటిష్ పోలీసులు కూడా రాకుండా, బ్రిటిష్ సైన్యం కూడా రాకుండా మాది అని ప్రకటించుకుంటున్నటువంటి స్టేజీలో తాజాగా అన్ఎక్స్‌పెక్టెడ్ రైడ్స్ చేశారు. వాళ్ళకి కూడా అందకుండా మైగ్రెంట్స్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆయుధాలు దొరికినాయి. తుపాకీల దగ్గర నుంచి భారీ లాంగ్ రేంజ్ అటాక్స్ చేయగలిగినటువంటి వెపన్స్ దొరికినాయి. ఒక్కసారిగా విస్తుపోవడం ఇప్పుడు బ్రిటన్‌కి సంబంధించినటువంటి పోలీసుల వంతవుతుంది. అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎలా తెస్తున్నారు అన్నటువంటి దాని మీద అంటే పెద్ద పెద్ద కలహాలని సృష్టించడానికి తగినటువంటి ఉన్నాయి అన్నటువంటి విషయం తేలిపోయింది. ఇంకొక వైపున అక్కడే ఉన్న బ్రిటిష్‌లో ఉన్నటువంటి తెల్ల జాతీయులు అనాలా, లేకపోతే ఒరిజినల్ బ్రిటన్ పౌరులు అనాలా, వాళ్ళ మీదనేమో క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటిది ఇది దేశవ్యాప్తంగా హైలైట్ చేస్తున్నట్టు. ఏది ఈ చొరబాటుదారులు, శరణార్థులకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్ళని డిజిటల్ స్క్రీన్స్ పెట్టి సీసీ క్యామ్స్ ద్వారా వాళ్ళది మొహం ఐడెంటిఫై చేసి ఈ ఏరియాలో సో క్రిమినల్ ఉన్నాడు అంటే అక్కడ వాళ్ళ జాతి కోసం పోరాడుతున్నోడిని క్రిమినల్ అని చూపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుందట.